ఎందుకిలా చేస్తున్నారు? మీ పెద్దబ్బాయి దూరంగా ఉన్నాడని మీరు బాధపడుతున్నారనే కదా నేను వెళ్ళి వాళ్ళని ఒప్పించి మరీ తీసుకొచ్చాను. తీరా వాళ్ళొచ్చాక మీరు వాళ్ళని దగ్గరికి తీసుకోకుండా ఇలా వచ్చేయటం ఏమైనా బాగుందా? వాళ్ళెంత బాధపడతారో మీకు తెలియదా? అవునమ్మా, అందరం కలిసి ఉంటేనే కుటుంబం అని నమ్మిన నువ్వు ఇప్పుడు తిరిగి వచ్చిన అన్నయ్యని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? నువ్వు ప్రేమించే కుటుంబం నిండుగా ఉంటే సంతోషించాలి, కానీ ఇలా బాధపడితే ఎలా అమ్మా? అన్నయ్య వాళ్ళని అవాయిడ్ చేయకమ్మా, ప్లీజ్. నేను వాళ్ళని ఒక 10 నిమిషాలు అవాయిడ్ చేస్తేనే ఎంత బాధపడి ఉంటారో అని మీరు బాధపడిపోతున్నారే. మరి ఇన్నేళ్లుగా వాళ్ళు మనల్ని, మన ఫ్యామిలీని, ఈ అమ్మని అవాయిడ్ చేశారే. నాకెంత బాధగా ఉండాలి. ఏదైనా పండగొస్తే అందరం ఉన్నాం, కానీ వాడు మాత్రం లేడనే బాధ. నీకోసం ఒక షర్ట్ తీసుకున్నా సరే వాడికి కొనలేకపోయాను అనే బాధ. మనవడు మనవరాళ్లతో ఎవరైనా గుళ్ళోనో రోడ్డు మీదనో కనిపిస్తే నా మనవరాలితో ఇలా నడిచే అదృష్టం నాకు లేదే అనే బాధ. డైనింగ్ టేబుల్ మీద అందరం కలిసి భోజనం చేసిన ప్రతిసారి ఖాళీగా ఉన్న వాడి చైర్ని చూసినా నాకు బాధే. ఇన్ని రోజులు ఇన్ని బాధల్ని మనసులో దాచుకొని నేనెంత నలిగిపోయానో నాకు తెలుసు. ఆంటీ, మీ బాధ నాకు అర్థమైంది. అమ్మ అంటేనే క్షమించటం, జాలి చూపించటం. అమ్మ కాకపోతే ఇంకెవరు భరిస్తారు చెప్పండి? మీరే పెద్ద మనసు చేసుకోవాలి. సరే, ఇప్పుడు మన్నించి దగ్గరకు తీసుకుంటాను. మళ్ళీ రేపెప్పుడైనా వదిలేసి వెళ్ళిపోడని నమ్మకం ఏంటి? ఒక్కసారి దూరమైన బాధనే తట్టుకోలేక తల్లడిల్లాను. మళ్ళీ దూరమైతే తట్టుకునే ధైర్యం ఏ తల్లి మనసుకి లేదు. నీ భయం నాకు అర్థమైందమ్మా. అన్నయ్య వాళ్ళు ఇక మన ఇల్లు విడిచి వెళ్లరు, నన్ను నమ్ము. తప్పు సరిదిద్దుకున్నవాడు ఇంకెప్పుడు ఆ తప్పు చేయడమ్మా. అవునా ఆంటీ? ఫ్యామిలీకి దూరం అవ్వటం వల్ల తను కోల్పోయిందేంటో తెలుసుకున్నాడు. ఇంకెప్పుడు తన బంధాలకి దూరం కాలేడు. అది నమ్మండి ఆంటీ. నేను బంధాల్ని, అనుబంధాల్ని నమ్ముతాను, కానీ పరిస్థితుల్ని నమ్మను. పరిస్థితులు ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాగైనా మార్చేస్తాయి. ఆ మార్పు సహజమని మీకనిపించొచ్చు, కానీ అది ఎంత బాధని మిగిలిస్తుందో అనుభవించినా నాకే తెలుసు. నా మనసు అభద్రతా భావంలోనే ఉంది. నమ్మకం పెంచుకోవడానికి, నమ్మకం నిలబడ్డానికి సమయం పడుతుంది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అది కాదమ్మా. రాహుల్ బాబు, సరే ఆంటీ, మీరు రిలాక్స్ అవ్వండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు. పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి. రాహుల్ బాబు, పదండి. అది కాదబి. పదండి. అభి, అమ్మకి నచ్చ చెప్పాల్సింది పోయి ఇలా తీసుకొచ్చేసావేంటి? రాహుల్ బాబు,
ఆంటీ ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయిన కొడుకు తిరిగి వచ్చేసరికి ఇన్నేళ్ల బాధ, ఆనందం, దుఃఖం అన్నీ ఒకేసారి పొంగుకొచ్చాయి. అందుకే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ముందు ఆంటీని కుదుటపడనివ్వండి. ఆ తర్వాత నిదానంగా ఆంటీయే అందరినీ దగ్గరికి తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అభి. ఈ సంతోషం అంతా నీ వల్లే. మోస్ట్ వెల్కమ్ రాహుల్ బాబు. అభి, వీళ్ల కుటుంబ విషయాలు నువ్వెందుకు తలకెత్తుకుంటున్నావు? అదేంటమ్మా అలా అంటున్నావు? వేద ఆంటీ మనకెంతో మేలు చేశారు. ఆవిడ కొడుకు దూరంగా ఉన్నాడని ఆంటీ బాధపడుతుంటే తన బాధ తీర్చటం కోసం చిన్న ప్రయత్నం చేశాను. వాళ్ళు తిరిగొచ్చారు. మంచే జరిగింది కదమ్మా. అభి, మంచో చెడో, నువ్వు వేదవతి గారి ఆరోగ్యం చూసుకోవడానికి మాత్రమే వచ్చావు. తను ఆరోగ్యంగా ఉండేలా మాత్రమే చూసుకో. అంతకు మించి వాళ్ళ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అది కాదమ్మా. అభి, మా పెద్దమ్మ బాధ గురించి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అసలు నీకేంటి సంబంధం? అది కాదభి, నీకు లలిత వదిన సంగతి తెలీదు. రేపు మళ్ళీ పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. అప్పుడు మాట పడేది నువ్వే కదా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ ఇక్కడైతే ఉండవు కదా. నీది నువ్వు చూసుకొని వెళ్ళిపోయేదానివి. అంత మాత్రానికే ఇవన్నీ నీకెందుకు చెప్పు? నాకెందుకు అనుకుంటే నేనిక్కడి వరకు కూడా వచ్చేదాన్ని కాదు కదండి. పైగా ఈ ఇల్లు నాకు భద్రతనిచ్చింది. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఎలాంటి హాని జరగదు. ఆ నమ్మకాన్ని ఆంటీ ఇచ్చారు. అలాంటి ఇంటిని నేను ఎలా వదులుకుంటాను అనుకుంటున్నారు? నేనెందుకిలా మాట్లాడుతున్నానా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? మా చుట్టూ ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు చుట్టుముట్టాయో మాకు మాత్రమే తెలుసు. ఆ ప్రమాదాన్ని సృష్టించింది ఎవరో కూడా మాకు బాగా తెలుసు. నేనే ఇదంతా చేస్తున్నానని తెలిసిపోయిందా ఏంటి?